చీ దీనికి తిండి వినున్న బుద్ధి ఇల్లు పని వినలేదు. అగో ఎక్కడ పక్క అక్కడనే ఉన్నాయి, ఎక్కడ అంగిలు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ డబ్బాలు అక్కడనే ఉన్నాయి. చి దీన్ని ఏమనాలి? పొద్దున తానం చేస్తుంది, పేరంలాలు పెడుతుంది, మంచిగా చూసుకుంటది. కథం దాన్ని చూసుకుంటాడు కానీ మరి ఇంట్లో సామాను ఉంటది, అవన్నీ చదువుకుందాం చుట్టుపక్కల వాళ్ళు అత్తే గింత గల్లీజోళ్ళ అని అనుకోదు. దీనికి చెప్పి నా నోరు పోతుంది కానీ నేను ఏమనట్లేదు దాన్ని. ఇప్పుడు ఏమన్నా అన్నది అనుకో కోపానికి వస్తుంది, ఇప్పుడు ఏమన్నా అన్నది అనుకో కోపానికి వస్తుంది. ఎక్కడ బ్యాగులు అక్కడనే ఉన్నాయి. అగో రాత్రి వేసింది పక్క ఇట్లనే ఉన్నది, షెటర్ అక్కడనే ఉన్నది, బూట్లు ఇక్కడనే ఉన్నాయి. దీన్ని ఏమనాలి? ఏమనట్లేదు. రవలి, ఓ రవలి ఏడున్నవే? పిలిచినా కూడా చెవులు అన్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఈడు పిలిస్తే ఎందుకు పోవాలి, 10 సార్లు పిలిచినాక అంటది. అది పిలుస్తానైతే ఓ నలమొక్క కూడా నీకు చెవులు వినబడతలేవా అని అదంటది, నీకు చెవులు వినబడతలేవా అని అదంటది. రవలి ఇదేందే అంటే ఇట్లనే ఉంటారా? ఇప్పుడు ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే వేసిన పక్క నేను మడత పెట్టన్నా? రోజు నువ్వే మడత పెట్టకపోతే నేను మడత పెడతానా? పొద్దున తానం చేసిన పేరంలాగా పెట్టినావు, కూసో నిలబడి చూస్తే నవ్వత్తా నా మొక్కం చూస్తే. అబ్బో తల పోసుకున్నావు. ఎవరన్నా పక్క బట్టలు చదువుకున్నాక తల పోసుకుంటారు కానీ నువ్వేంది అంతా ఎక్కడ పని అక్కడ పెట్టి ఇట్లా చేస్తాను. ఎందుకే అబ్బో నీ దగ్గర సెంటు వాసన వస్తుందా? నేను కూడా సెంటు కొట్టుకున్నాను అనుకో, నా దగ్గర కూడా సెంటు వాసన వస్తుంది. అర్థమైతుందా? అయినా ఎవరన్నా ఇంటికి వస్తారు పైసలకు చెప్తారు. ఈ ఎక్కడ బట్టలు అక్కడ ఉంటే అగో బయట మనుషులు మంచిగా ఉంటారు, ఇప్పుడు చూస్తే గిట్ల రోతం ఉండదని మనం ఇంకోటి అనకుండా బయట అనుకోరా. ఇంకో రవలి ఒక్కడే చెప్తానా, ఇయ్యాలని తీసిపెట్టిన రేపటి సంధి ఇల్లు నీటి ఉండాలి. పొద్దున లేచినాక పక్కెత్తు, ఇల్లు గడుగు, మంచిగా నీటి ఉంచు. కుర్చీలు ఎక్కడ కుర్చీలు, కుర్చీల అంగి కవర్ ఏంటి, గాడ తువ్వాలేందే, ఏంది చూస్తానో బిల్డింగు లోపలికి వస్తానో రొచ్చు. నీ అవ్వ ఏమన్నా అంటే నీకు బాగా కోపానికి వస్తావు నువ్వు. బండి నా పానమేనే, దాన్ని చూసుకున్నాకనే నిన్ను చూసుకుంటా. అయ్యో రోజు లేవంగానే నా బండి చూసి నా బండిని తుడిచేది. అబ్బా మంచిగా చేసినవే, ఈ పాటికి తుడిచేది, నా బండికి దండం పెట్టుకునేది. దాన్ని చూసుకున్నాక నిన్ను చూసుకుంటా. అయితే గాని ఈ పక్క బట్టలన్నీ ఇయ్యి. పోతా పోకపోతే ఉంటానా? అవ్వా నా బంగారు తల్లి, ఇవాళ నిన్ను దుడుచుడు అర్ధగంట లేట్ అయింది, నన్ను క్షమించు, లేకపోతే శిక్షించు. నువ్వు అలిగినవా? అగ్గో ఈ అండింగులు నువ్వు ఇట్లా పెట్టినంటే అలిగినవు. ఇంకో ఇట్లా పెట్టినా నిలబడ్డది అనుకో అలగలేదు అన్నట్టు. అబ్బా నీ దండం పెడతావా? చక్కగుండవ్వా. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు. మంచిగా ఉండపోతే నాకు మంచిగా అనిపించదబ్బా. నీతోటి నేను లచ్చలు సంపాదించినవ్వా. నువ్వు ఏవట్టే లచ్చ బండ్లు అన్ని కుదబెట్టుకొని మిత్తిలకు నడుపుకుంటానా? బాంచను, నన్ను క్షమించు. ఓవా ఇట్లా నన్ను నా తల్లి క్షమించింది. అబ్బో మెల్లంగా తుడవాలి, నా తల్లికి గీత పడుతుంది. ఎటన్నా బయటికి పోతే అన్నమే తినా, ఎందుకంటే అన్నం తిన్నాను అనుకో 1/2 కిలో బరువు నా బండికి బరువు అవుతుందని. ఎట్లా నవ్వుతుంది చిలిక నవ్వు, బంగారు బుజ్జి. రవలి, ఓ రవలి, ఏందో చెప్పు, పిలిచినావు? బకెట్ల నీళ్లు పసుపు కుంకోదే. ఎందుకు? పూజ చేయాల తల్లికి. ఈ డొక్కు బండికా? డొక్కు బండి అన్నావు అనుకో డొక్కల గుద్దుతా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏమనుకుంటానవే అంటే నన్నాను నా బండిని అంటావా? నలమొక్కదానా డొక్కు బండి అంటావు. ఈ డొక్కు బండి ఏవట్టే 4 పూటలు తింటాను, షైన్లు ఎత్తాను,
కలర్ కలర్ చీరలు కడతావు అర్థమైందా? నీ డొక్కు బండని నీ నోటికి ఎట్లా వచ్చిందే డొక్కుదానా? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. అమ్మో అమ్మో ఇది డొక్కు బండి అన్నందుకే నన్ను డొక్కుదానా అంటానవా? నేను ఇంట్లో ఉండేగా మా బాపుని పిలిచి పోతాయి ఇంటికి. ఏంది మీ బాబుని పిలిపించుకొని పోతావా? మీదేమన్నా పక్కూరానే? మీ బాబు కంతలోడి ఊళ్ళోనే ఉంటాడే. అయినా మీ బాబును ₹1,00,000 బండి కొనివ్వంటే ₹1,00,000 కొనివ్వంటే నేను మరీ ఎంత కనపడుతున్నా? డొక్కు బండి ఈ బండి విన్న తిరుగుతావా? గిట్ట పిలుచుంటానని చెప్తావా అంటాను? నీ కొత్త బండ్ల మీద తిరగబుద్ది అయితే నువ్వే కొనుక్కో ఒక బండి. మా బాపు ఎందుకు కొనిస్తాడు? ఆయన మా బాబు నువ్వు కంతలోడ అంటారేమేంది? మా బాబుకి చెప్తావు నువ్వు ఇట్లా అంటారవని. ఏంది మీ బాబుకి చెప్తావా? అయితే ₹1,00,000 బండి కొనివ్వనే. కొనిస్తే కంతలోడా అన అతక పెట్టినోడా అంట ఆయన మా బాపు నీకెందుకు పెళ్లిలో ఏమైనా బండి పెడతా అని చెప్పిండా నీతోటి? నేను బండి కొనుక్కుంటా, లేకపోతే కాళ్ళతో తిరుగుతా, నడుచుకుంటా తిరుగుతా, మొక్కళ్ళ మీద తిరుగుతా. మరి ఈ డొక్కు బండాన్ని నువ్వు ఎందుకు కట్టానవే? దిక్కు వల్లోడా కర్మ అనుకున్నా. ఇంకోసారి అనంతి ఇది మంచి బండి అయితే. ఇంకో తాప అంటే నా బండి ఊకుంటదానే. నా బండి నిన్ను క్షమించానంటే మంచిగా తుడవాలి. ఏమంటావు నానా? అప్పుడు చేస్తా అంటే తుడువు అంటాను. తుడువు నువ్వు తుడువు నేనేదో తుడవాలి. నువ్వు తుడవపోయినా నీకైతే ఇటు అరే గట్ల కొట్టకే నా బండి కచ్చురు పడతాయి. ఏడవంటది అచ్చు ఉన్నాగా తుడువు. గట్ల కాదు అంటావా డొక్కు బండని? సంపాదిస్తాను తింటాను బగ్గు సంపాదించి పెడతాది. బగ్గవా పెట్టండి అటు ట్యాంక్ మెల్లంగా తెల్లారు లేచి తయారై పేరంలాలు పెడతావా? దీన్ని కూడా అట్లా చూసుకోవాలి. మా చూసుకుంటాను. అరే గట్ల కొట్టక కడుపు మీద కడుపు అంటే ట్యాంకీ ఇటుదా ఎట్టా జరుగు మరి నువ్వు జరగా ఇటు తుడు మంచిగా తుడు. చాలా ఇటు తుడు. ఎటు ఇంకా ఈ పక్కలో తుడువా? నువ్వు పేరంలాలు పెట్టుకుంటే ఈ చెంపకే పెట్టుకుంటావు. ఇటు రాసుకోవా? తుడు చాలా ఇక కూర్చో గడ్డు పంతలు. దీని ఇంకా పంతలు కూడా ఉన్నాయా? నీకు లేవా? దీనికి కూడా ఉంటాయి. ఇది మాట్లాడేది మనం మాట్లాడతాం అన్ని బరాబరే. అరే గట్ల కొట్టకే దుమ్ము అంతా కూర్చొని మెల్లంగా తుడువు. తుడుతున్నది చాలా మెల్లంగా. ఇంకో బండి తోలికి వస్తావా? చీర అబ్బో నా బండికి నీ చీర నచ్చినట్టున్నదే. ఒకసారి నువ్వు డొక్కు బండి అన్నందుకు ఇది శిక్ష నీకు. చాలా ఇక మాజాలిపో. క్షమించింది తల్లి. ఒక లెక్కన ఉన్నది. మా అల్లుడు నువ్వు బిడ్డ ఇంటికాడు ఉన్నారో లేరో? సందీప్ గాడు పైసలు కావాలన్నాడు. మా అల్లునికి లాభం వస్తుంది కదా. మా అల్లుని దగ్గర బండి పెట్టి పైసలు ఇప్పిస్తా సందీప్ గారికి. ఉన్నారా ఏమో చూసి అయితే అత్త. అమ్మా రవలి ఉన్నావా? ఏంది బాబు గిట్లా వచ్చినావు? ఏం లేదు బిడ్డ, ఇక సందీప్ గారికి 10,000 అవసరం ఉన్నదట. బండి పెట్టుకొని అల్లుడు పైసలు ఇస్తాడా? చేసేదే ఆ పని ఎందుకేడా బాబు? అయితే గాని ఆ బండి కాగితాలు ఉన్నాయా? మరే కాగితాలు లేవు కాబట్టి 10,000 ఇవ్వంటాడు. లేకపోతే వాడు బయట పెట్టి 50,000 తెచ్చుకోపోవునా? కాగితాలు లేకపోతే ఇయ్యడే బాబు. కాగితాలు పెట్టుకునే ఇస్తాడు. ఆ కాగితాలు ఉన్నాయట బిడ్డ, ఇంట్లో దొరుకుతలేవట. అయినా మనూరు మనిషే కదా, మిత్తత్తది అల్లునికి ఇవ్వను. అగో ఇవ్వరు దాకానంటే కదా బాపు. పేపర్లు ఉంటాయి 50,000 తెచ్చుకుందని. ఇప్పుడేమో ఇంకా దొరుకుతలేవనంటానా? అయ్యో బిడ్డ, వాడు అన్నది చెప్పినా ఇది తీరు లేకపోతే లేదు. అల్లునికి మిత్తత్తదని చెప్పినా. నీ మిత్తి గిత్తి తర్వాత గాని ఆ డొక్కు బండి ఎన్ని రోజులు నడుపుతానంటే మీ అయ్యను కొత్త బండి కొని అని చెప్పేసి అదే నాతోటి. బిడ్డ అల్లుడు ఏ బండి నడుపుతుంది? అయితే నువ్వు అటు ఇటు తిరుగుతాను బండి మీద. ఇప్పుడు డొక్కు బండి అనే వరకు నాకు ఎసరు పెట్టే. ఎసరు పెట్టిన అంటానేంది బాబు? కొని మరి అల్లునికి. అయ్యో బిడ్డ, మీ ఇంటి ముంగట్నే తిరొక్క బండి కుదబెట్టిన బండ్లు ఉన్నాయి. ఆ బండి మీద ఇష్టం ఉన్న బండి మీద తిరగచ్చు కదా. అయినా నేను బండి కొనిస్తే ఒకటే బండి మీద తిరుగుతుంది. ఆ బండ్లు అన్ని ఉన్నాయి కదా, తిరొక్క బండి మీద తిరగరాదు. మీ అల్లుడు బండి చూసుకొని ఇప్పుడే బయటికి పోయాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చిన
అంటే అంట ఏమంటాడు బిడ్డ? ఇప్పుడు నేను కొనిస్తే ఒకటే బండి కొనియకపోతే అంటాను. అదే విషయం మీ అక్క వచ్చినాక చెప్పినావు అనుకో. చెప్పు. చెప్పన్నా అప్పుడు నీ బిడ్డతో ఉండడానికి తీరొక్క దాంట్లో తిరుగుతా అంటాడు. అప్పుడు నువ్వేమంటావు బాబు? అబ్బా బిడ్డో, ఈ విషయాలు చెప్తే నీ కొబ్బకేసరి పెట్టేటట్టున్నాడు. అయితే కానీ అల్లుడు వచ్చినాక చెప్పకమ్మా, బండి మాగునిస్తుంది. మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి బాబు. మరి నువ్వేం మాట్లాడతాను? ఈత మా విషయాలు మాట్లాడ బిడ్డ. తప్పైంది. సరే కానీ సరదా అవుతుందా ఇంట్లో? సరే బిడ్డ. ఏమిరా తిరుపతి, బండి నెల రోజులు కుదబెట్టుకోమన్నావు, 4 నెలలు అవుతుంది. వచ్చి ఇడిపించుకోపోవారా? నిరందిగా గడ్డ విన కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటాను. అరే అన్న, ఎన్ని రోజులు ఉంటే అంత మించి నీకే ఎక్కువ వస్తుంది కాదే. ఉండని ఇంకో 2 నెలలు తీసుకొచ్చుకుంటా మెల్లగా. అసలు ఇత్తలేవు మీ ఇత్తలేవు. నీ బండి నా ఇంటి కాడ పెట్టుకుంటే నా జాగా వేస్ట్ అయితలేదారా? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మిత్తిత్తవా అసలు ఇత్తవా? నువ్వు మొత్తానికి బండి ఇడిపించుకోపో. అది 4 నెలలు అయితే ఆడ పెట్టి ఆయిల్ గడ్డ కడుతుంది. అరే ఆయిల్ ఎందుకు గడ్డ కడుతుంది అన్న? కుదబెట్టిన బండి అయినా అటు ఇటు తిరుగు, ఆయిల్ పలస పడుతుంది. నేను కుదబెట్టిన బండ్లు నడపరా? నా బంగారం వచ్చి ఉండి బండి ఉండంగా నేను మంది బండ్లు ఎందుకు ముడతారా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? అయినా ఒకవేళ నడిపింది అనుకో, పుష్కన ఏదన్నా ఒకటి ఖరాబ్ అయింది అనుకో, నేను బండి కుదబెడితే ఖరాబ్ చేసి ఇస్తావా? నా బండి నాకు మంచిగా చేసి అంటే నేను మిత్తికి చూసుకుంటే ఉన్న అసలు పైసలు పోతాయి వారి. నాకు అద్దు. నువ్వు ఎప్పుడు ఇడిచిపించుకుంటావో నాకు చెప్పు. ఆగన్న, ఒక్క నెల రోజులు ఆగు. నా పైసలు నాకు రాగానే వడ్డీ అసలు 2 ఇస్తా, నా బండి నేను తెచ్చుకుంటా. సరేనా అన్న? ఈ ఒక్క నెల ఆగుతా. సరేనా? సరే, ఖచ్చితంగా తీసుకోపో. పక్కా అన్న, మర్చిపోకు మళ్ళా. అస్సలు మర్చిపో. ఇంకో తాప పైసలు ఇచ్చేటట్టు చూసుకోవాలరా అన్న. నేను అట్లా చేస్తున్నా. సరే మరా, నువ్వు దగ్గర కాబట్టి ఇంకా నెల టైం ఇస్తానా? సరే, మంచిదన్న, సంతోషం. బిడ్డ, చక్కెర ఎక్కువ వేసినవేంది? కొద్దిగా ఎక్కువనే అయింది బాపు. అవును గాని బాపు, పొలానికి మందు చల్లుడు అయిందా? నిన్న చల్లిన బిడ్డ. ఆగో, మీ అల్లుడు అత్తాను కాదే. అగో ఏంది మావా, మా ఇంటి దిక్కు దారి పడ్డది. ఏం లేదు అల్లుడు, సందీప్ గాని బండి పెట్టి ఇస్తావు పైసలు? అయితే గాని కాగితాలు ఉన్నాయా మరి? ఉన్నాయి గాని ఇంట్లో దొరుకుతలేవు అల్లుడు. కాగితాలు లేని నేను బండి పెట్టా. ఇంకో మీ బిడ్డ డొక్కు బండి వేసుకొని ఎన్ని రోజులు తిరుగుతావు మరి మీ అయ్యను కొనియరా అని అడిగినా. బండి కొనిస్తావా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కొనిస్తాలుడు, వడ్లమ్మని పంట మీద ఇస్తా. మొన్ననే నాటెత్తివి, ఇయ్యాలనే మందు చల్లితివి. అవి ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు కోయాలి, ఎప్పుడు తుర్పల పట్టాలి, ఎప్పుడు బత్తలు తిప్పాలి, ఎప్పుడు బీట్ వేసుకపోవాలి. బీట్ వేసుకొని పోగానే ఆయన పైసలు ఇస్తారా? పట్టి ఇస్తాడు. పట్టి ఇచ్చినాక 15 రోజులకు పైసలు వస్తాయి. అప్పటి వరకు నేను ఆగన్నా? ఆగరాగల్లుడు మాట 6 నెలలు అంతేనా? మరి నీ బిడ్డను ఊక నా బండిని డొక్కు బండి అనుకోను. బిడ్డ అనకుండా ఎట్లుంటారే బాపు? నువ్వు డొక్కు బండి అన్నావు అనుకో, మీ అయ్యకే పీడి పడుతుంది కొత్త బండికి. బిడ్డ అనకీత పనకు. అవును మామా, ఇవన్నీ పైసలు ఏం చేస్తానవే? ఏం చేస్తున్నా అల్లుడు? పాతప్పులు చేసుకున్నా. ఈ పెళ్లి అప్పులే నాకు తెలియలేదు. నువ్వు ఏ పాటు ఇచ్చినవన్నీ పెళ్లి అప్పులు తెలియగట్టావు? అప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వలేదా? ఆ 1,00,000 ఒక్కటేసారి ఇచ్చినవా? ఓసారి 30,000 ఇచ్చినావు, ఓసారి 25,000 ఇచ్చినావు, ఓసారి 35,000 ఎట్లయితే ఇచ్చిండు కదా. మరి నాకేమో 10-15 లక్షల కట్నం ఇచ్చినట్టు ఏ వాడికి? నేనేమన్నా ఉందా అల్లుడు? పంట మీద పైసలు వచ్చినా కొద్ది నీకు ఇచ్చిన. పంటకు దెబ్బకు 1,00,000 రూపాయలు ఇస్తానమాట. ఈ పైసలన్నీ ఏం చేస్తాను మామా? అల్లుడు, నేను ఉన్నది ఒక్కనేనే. నేను సంపాదించిందంతా మీకేనే. నేను పోయినాక తీసుకోండి, మీకు కాకపోతే ఎవరికైతే. మరి నువ్వు ఎప్పుడు పోతావు? ఇవాళ పోతావా? అది ఏడబెట్టినేవో చెప్పు, తీసుకుంటాం. నలముకపోడా, ఆ పైసల కోసం మా బాపు నువ్వు అంటానా? నువ్వు ఎందుకు వస్తావే బాపు ఇటువంటి మాటలు వాడా? ఇంకోసారి రాకిగా. అయ్యో బిడ్డ, అల్లుడు అనగానే కోపానికి రాబడుతుంది. ఏమన్నా తక్కువ మాటలంటానా? నువ్వు ఓననే చూస్తానా పైసల కోసం? ఇక మీ అయ్య దగ్గర ఉన్నాయి, అవి కట్టుకుంటా. మీ అయ్య వెనక ఏం మాట్లాడతానమో ఏం తెలుస్తలేదు నీకు. బిడ్డ, నేను అచ్చుట్ల మీకెందుకు లొల్లి? నీ నచ్చుడు కాదు గాని మరి 1,00,000 రూపాయలు పెట్టి బండి కొనిస్తే ఏమైతుంది? కొనిస్తా అన్నా కదా, ఊరికే బండి కొని అనమంటున్నాను. నువ్వు బండి కొనిచ్చేరాక మా ఇంటికి రావద్దు, అర్థమైందా? బండి కొనిస్తేనే మా ఇంటికి రావాలి. నీ బిడ్డతోటి మాట్లాడాలి, నాతోటి మాట్లాడాలి. ఇనుచువా నడువు. అయ్యో గట్ల నెడతానే మా బాప
రాను. రావద్దు నేను చెప్తానా. ఓ మరి లేకపోతే ఇక్కడికి వచ్చి సంసారి మాటలు మాట్లాడతాడు. 1,00,000 రూపాయలు పెట్టి బండి కొని తేమైతుంది. ఉన్నాడు ఒక్కడే. ఆ పైసలన్నీ ఏం చేస్తాడే? అన్ని మిత్తిలకు దింపుకుంటాడు. ఓ పిసదానా అప్పులు ఉన్నాయని చెప్తాను గాని నీకు కూడా తెలుసు అప్పులు లేవేం లేవని. గట్లగానే మన పెళ్ళప్పుడు బాకున్నా అని చెప్పేసి అంటాను కదా, అప్పులని మెల్లమెల్ల కడతాను కావచ్చు. మన పెళ్ళై సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంలో 1,00,000 రూపాయల బాకి తెరపడానే నువ్వు కూడా మీ బాపుకు వత్తాసు వలుకుతావు. అయితేవే గాని ఇంకో నాకు బయట పని ఉన్నది. బండ్లు జాగ్రత్త సరేనా? ఎవరన్నా బండ్లు పట్టుకొని వస్తే ఆయన వచ్చినాకనే రారా అని చెప్పు. అర్థమవుతుందా? ఏంది నేను చెప్పేది? అర్థమైంది. మరి బండ్లున్నాయి. ఎన్నున్నాయి అవి? అగో 1 2 3 4. ఇంకో ఫస్ట్ నా బంగారు తల్లిని చూడు, తర్వాత 4 బండ్లను చూడు. అర్థమైతుందా? నేను రాంది బయటికి వేయండు, తర్వాత వస్తానని చెప్పు. సరే. మరి ఇవాళ రేపు దొంగలు తిరుగుతారు. బండ్లు జాగ్రత్త. మనం మిత్తి చూసుకుంటే అసలు ఇంతకెళ్ళి కట్టవలసి వస్తుంది. అర్థమైందా? అర్థమైంది. నేను పోయేస్తా. నువ్వు అన్నది నిన్నే కూర్చో. ఈయన్నే ఊకుంటా పో. సరే మరి. బండ్లు పాడుగాను. దీంతో నాకు లేని గోస వచ్చే కదా, ఇంకా ఈ దిక్కుమాల బండి ఒకటి. పాత ఇనుప సామాను గంట, ఇరిగిపోయిన కుర్చీలు గంట, ప్లాస్టిక్ డబ్బాలు గంట, పాత ఇనుప సామాను గంట. అన్న పాత కేజీలు ఉన్నాయా? ట్రాక్టర్ కేజీలు. అయ్యో ఎంత కమ్మినావు? సరే సరే. పాత ఇనుప సామాను. ఓ పాత ఇనుప సామాను ఇట్లా అత్తునక్క ఇలా గిరాకీ బాగా. అక్క ఏమున్నాయి? కుర్చీలు ఉన్నాయా? కూలర్లు ఉన్నాయా? పాత ఫ్రిడ్జ్లు ఉన్నాయా? పాత రేకులు ఉన్నాయా? చెప్పక్క ఏమున్నాయి? బండ్లున్నాయి. బండ్లా? ఏం బండ్లక్క నువ్వు అనేది? ఇవా అక్క? అయ్యో అక్క, రేకులు సలాకలు బకెట్లు ఇరగొట్టిలో పెట్టుకోవచ్చు కానీ ఆ బండ్లు ఈ సంచిలో పట్టేగా అక్క, ఎట్లా తీసుకుపోవాలి? నేను ఇచ్చే బండ్లు సంచి వేసుకొని తీసుకుపోయి కా తమ్ముడు, తాటి వేసుకొని తీసుకోపో. ఓ అక్క నువ్వు జోగి ఎత్తాను. నీతో నాకేం అయితంగానక్క మరి ఎంత ఇయ్యాలి? నీ దగ్గర ఎంత ఉన్నాయి? 2,000. ఆ 2,000 ఇటు ఇచ్చి బండి పట్టుకోపో. ఎక్కడుంది ఆ బండి? ఆ బండి తీసుకోపో. ఓ అక్క ఈ 4 బండ్లల్లా ఏ బండి తీసుకుపోవాలి? ఇదే తీసుకోపో. ఇదేనా? బయటకి ఇంకా స్టార్ట్ చేసుకుంటా. కప్పమ్మతో రోగం తిరిగింది. ఉన్న బండ్లన్నీ గిట్లనే అమ్మేస్తా. మా బాపునే నెట్టెత్తాడా? వచ్చినాక ఏం చేస్తాడు సుత్తిగా. నీ బండి ఎవరు పడతారా? మా జామ చెట్కాయనే ఉన్నది, వచ్చుకుంటావో. చెట్కాయ ఒక వారి ఒక్క నిమిషం ఆగురా, మళ్ళీ ఎత్తా. అగో నీ అవ్వ బండి ఏది? నేను పోయేటప్పుడు ఉన్నది. 1 2 3. ఎవరు వేసుకపోయారు? రవలి, ఓ రవలి, గా నరేష్ గాని బండి ఏది? ఇడిపించుకపోతున్నారట. ఎటుపోయింది? ఇంకెటు పోతుంది? అప్పుడు ఇనుప సామాన్లు అయినా వచ్చిండు, ఆయనకు అమ్మేసిన. ఎందుకు అమ్మినవే? మా బాబు నువ్వు నెట్టేసినావు కదా, ఆ కోపంతో అమ్మేసిన. నీ అవ్వ మీ బాబు నువ్వుకెత్తే నువ్వు అమ్ముతావా? అయితే నీ ఎంత కమ్మినావు? 2,000 అమ్మినా. 50,000 బండి 2,000 అమ్మినవా అని ఆడత్తే నేనేం సమాధానం చెప్పాలి? ఆయన కొనుక్కపోయి ఎంతసేపు అవుతుంది? అర్ధగంట అయింది. అబ్బా అర్ధగంట అవుతుందా? అంటే ఊరు దాటలేదు కావచ్చు. ఇగో బొమ్మ, ఆ ఇనుప సామాన్ అన్న దొరకపోయింది అనుకో నీ బలుగుతుంది. ఓ ఇనుప సామాన్ అన్న ఆగేది, దండం పెడతా. ఏడున్నవే? నీ 2,000 10,000 ఇస్తా. నా బండి నాకి ఎందుకు మీరు ఆగండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీతా క్రియేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బండస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.